స్థాయి, జిల్లా స్థాయి, అలాగే ఇప్పుడు రాష్ట్ర స్థాయికి రావడం జరిగింది. సో రాష్ట్ర స్థాయి ఆడుదాం ఆంధ్ర పోటీలు మనకు రేపటి నుంచి అంటే 9 ఫిబ్రవరి నుంచి 13 ఫిబ్రవరి వరకు మనకు జరుగుతాయండి. సో ఈ కార్యక్రమంలో మనం చూసుకుంటే మనకు వైజాగ్ జిల్లాలో, మనకు విశాఖపట్నం జిల్లాలో ఈ కార్యక్రమం జరిగే టైంలో సుమారుగా 26 జిల్లాల నుంచి కూడా మనకి 3000 మంది క్రీడాకారులు రావడం జరుగుతూ ఉంది. సో ఇందులో 50% జెంట్స్ తరఫున, అలాగే 50% ఉమెన్ తరఫున, అలాగే 500 టెక్నికల్ అఫీషియల్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారండి. ఎంపైర్లు, రెఫరీస్, ఇతర అధికారులు కూడా దీంట్లో పార్టిసిపేట్ జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు 5 గేమ్స్ అండి, మీ అందరికీ కూడా తెలుసు. 5 గేమ్స్ కూడా మనకి క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అలాగే బ్యాడ్మింటన్. సో ఈ గేమ్స్ లో మనకి రాష్ట్ర స్థాయి క్రీడలు మనకు జరగబోతున్నాయి. రేపు మార్నింగ్ 10 o'clock మనకి విశాఖపట్నం రైల్వే గ్రౌండ్ లో హానరబుల్ స్పోర్ట్స్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం లాంచ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే శాప్ చైర్మన్ కావచ్చు, శాప్ మెంబర్స్ అందరూ కూడా రావడం జరుగుతుంది. అలాగే మనకి 13వ తారీఖు అంటే ఈ 13 ఫిబ్రవరి హానరబుల్ సీఎం గారు క్లోజింగ్ సెరమనీకి రావడం జరుగుతుంది. అది మనకి ఏసీఐ క్రికెట్ స్టేడియం పిఎం పాలెం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ స్టేడియంలో హానరబుల్ సీఎం గారు రావడం జరుగుతుంది. ఆ రోజు కూడా మనకి పెద్ద ఎత్తున కార్యక్రమానికి ప్రజలు హాజరవుతారు. అలాగే పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నాం. అండ్ వీటికి సంబంధించి చూసుకుంటే ఇంతవరకు సోఫార్ స్టేట్ లెవెల్లో 119 కోట్లు ఖర్చుతో ఈ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మనకి బహుమతుల విషయానికి వచ్చి చూస్తే టోటల్ గా మనకి 12.2 కోట్లు బహుమతులకి కేటాయించడం జరిగింది. అలాగే మనకి ఫైనల్స్, స్టేట్ లెవెల్ ఫైనల్స్ జరిగినప్పుడు ఒక్కొక్క ఈవెంట్ లో ఎంత ప్రైజ్ ఇస్తారనేది కూడా మనకుంది. మనకి ఎక్సెప్ట్ బ్యాడ్మింటన్ తరఫు నుంచి మిగతా అన్ని అయితే మనకి క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అయితే మనకి టీమ్ ఈవెంట్స్ ఉన్నాయో ఈ టీమ్ ఈవెంట్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ ప్రైజ్ 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది మొదటి స్థానంలో నిలబడిన టీంకి. అలాగే రెండో స్థానంలో నిలబడిన టీంకి 3 లక్షలు, అలాగే మూడో స్థానంలో నిలబడిన టీంకి 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే బాల్ బ్యాడ్మింటన్ ఏదైతే వ్యక్తిగత క్రీడ ఉందో అక్కడ మాత్రం మనకి మొదటి ప్రైజ్ కి 2 లక్షలు, అలాగే రెండవ ప్రైజ్ కి 1 లక్ష రూపాయలు, అలాగే థర్డ్ ప్రైజ్ కి 50,000 రూపీస్ బహుమతి కూడా ప్రదానం చేయడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయండి. అలాగే మనకు ఇక్కడ 26 జిల్లాల నుంచి తరలి వస్తున్న క్రీడాకారులకి, అలాగే టెక్నికల్ సిబ్బంది అందరూ కూడా ఇక్కడ మనము డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మనకి ఉమెన్ కి, మెన్ కూడా సపరేట్ గా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఉమెన్ సంబంధించింది మేజర్ గా మనకు సుద్దగడ్డ ఏరియా కావచ్చు, ఈ యూనివర్సిటీ ఏరియా కావచ్చు, అక్కడ ఆ ఏరియాలో మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఉమెన్ తాలూకా మనకి అక్కడ బేసిక్ ఏర్పాట్లు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఫుడ్ అరేంజ్మెంట్స్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, అలాగే సెక్యూరిటీ సంబంధించి అలాగే మనకు జాయింట్ కమిషనర్ పోలీస్ గారు చెప్తారు. సో ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. ఇంక్లూడింగ్ మెన్ కూడా ఎటువంటి ఏర్పాట్లే చేయడం జరిగింది. అలాగే మరొక ప్రత్యేకత కూడా మనకి చూసుకుంటే ఈ ఆడుదాం ఆంధ్ర స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ సంబంధించుకుని చూసుకుంటే మనకు స్టేట్ అంబాసిడర్స్ కూడా మనం ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే మనకు కిదంబి శ్రీకాంత్ కావచ్చు, శ్రీకర్ భరత్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కావచ్చు, వీళ్ళు కూడా ఈ ఎంటైర్ ఆడుదాం ఆంధ్ర స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యులు అవుతారు. అలాగే ఈ గేమ్స్ జరుగుతున్న క్రమంలో టాలెంట్ ని ఐడెంటిఫై చేసేదానికి వాళ్ళ ఇతర విషయాలు కూడా వాళ్ళు భాగస్వామ్యం అవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే మనకు ఈ వెన్యూస్ విషయానికి వస్తే అక్కడ మనకు మెడికల్ ఫెసిలిటీస్, అలాగే సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, అంటే ఎటువంటి ఏదైనా క్రీడాకారులు గేమ్స్ జరిగినప్పుడు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఫుడ్ ఏర్పాటు ప్రజెంట్లో టెంటేటివ్ ప్రోగ్రామ్. సో దాన్ని బట్టి ఈవినింగ్ ఉంది కాబట్టి ప్రోగ్రాము ఏమైనా ఉంటే మీకు మీడియా ద్వారానే ప్రజలకి ముందుగానే దాని గురించి చెప్పడం. ఇప్పుడు మీకు ఈ ఏంటి మీకు వెన్యూస్ మీకు చదివి వినిపించాము, అవన్నీ కూడా ఎస్టాబ్లిష్డ్ కోర్ట్స్, తర్వాత అవుట్డోర్స్, తర్వాత స్టేడియంస్ అవన్నీ.
అక్కడ ఎంతమంది అటెండ్ వస్తే అంతమంది కూడా ఏర్పాట్లు ఉన్నాయి. అంటే బేసిక్గా కొన్ని కుర్చీలు ఉంటాయి, టైమింగ్ కొందరు తక్కువ టైం ఉన్న వాళ్ళు కొంచెం చూసి వెళ్ళిపోతారు. సో అట్లా ఏర్పాటు చేస్తాం, ప్రాబ్లం లేదు. రేపు మనకు రైల్వే క్రికెట్ స్టేడియంలో అయితే మనకి అక్కడ వెన్యూ కూడా క్రియేట్ చేస్తున్నాం, టైమింగ్ అక్కడ కూడా న్యూస్గా లాంచ్ చేసిన తర్వాత అక్కడ ఈవెన్ క్రికెట్ కూడా ఒక గేమ్ స్టార్ట్ చేస్తారు, ఒక ఫైనల్స్ మ్యాచ్. క్లోజింగ్ సెరమనీకి మనకు 13th లాస్ట్ లెగ్ చివరిలో దానికి ఆనరబుల్ సీఎం గారు లాస్ట్ మ్యాచ్ కూడా చూస్తారు, క్రికెట్ మ్యాచ్ పెడతాం ఫైనల్ మ్యాచ్. అది మీకు టోటల్ కమ్యూనికేట్ చేస్తాం, డెడ్ మాకు ఐడియా ఉంది బట్ మీకు యాక్చువల్స్ మీకు కమ్యూనికేట్ చేస్తాం. ఆనరబుల్ సీఎం గారు రోజు కొద్దిసేపు మ్యాచ్ వీక్షించడం పాటు కొన్ని మాకు ఈ థీమ్ సాంగ్స్ కానీ లేదంటే డ్రోన్ షోస్ కానీ లేదంటే మనకి తర్వాత సుమారుగా 20,000 ఆడియన్స్ అయితే మినిమం మన కెపాసిటీ ఉంది ఇక్కడ. సో 100% సీమ్ గా వస్తారు కాబట్టి న్యాచురల్ గానీ పబ్లిక్ నుంచి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అవి కూడా మేము ఎన్షూర్ చేస్తాము. అట్ ద సేమ్ టైం మన క్లాస్ లో మనకి ప్రైజ్ విన్నర్స్ ఎవరైతే మనకి విన్నర్స్ రన్నర్స్ అంతా ఉన్నారో వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకి ఫోటోస్ కూడా రిక్వెస్ట్ చేశాను.